హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ఇల్లంతా మనీ ప్లాంట్తో చక్కగా అలంకరించుకున్నానండి. మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగింది. అది ఇంకా జంటల్లా వీడిపోయి పడిపోతుందండి. అలానే వేస్ట్ వాటర్ బాటిల్స్ అవి సమ్మర్లో మనం చాలా కూల్ డ్రింక్స్ అవి తాగుతాం కదా, అవన్నీ ఉంచాను ఏదైనా క్రాఫ్ట్స్ చేద్దామని. కానీ ఇంకా నాకు ఇలా ఐడియా అనిపించింది అనమాట. వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ వాటర్ బాటిల్ని కరెక్ట్గా ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి కట్ చేసి ఇలా పేర్చుకున్నాను. ఇవి కొబ్బరి చిప్పలు అండి. కొబ్బరి చిప్పల్ని అలా మొత్తం సాఫ్ట్గా పీచ్ అది తీసేసి సాఫ్ట్గా చేసి దానికి ఒక హోల్ వేసి ఐలం షీట్కి ఆ హోల్ నట్ అండ్ బోల్ట్ బిగించేసి అందులో మట్టి వేసి మనీ ప్లాంట్ వేసుకున్నాను. ఈ వాటర్ బాటిల్స్ మొత్తం 7 వాటర్ బాటిల్స్ అండి. 2 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి, అన్ని 1 లీటర్ వాటర్ బాటిల్స్. అవన్నీ రౌండ్గా ఒకదానికొకటి ఫెవిక్విక్ లేదా ఫెవి క్విక్ అని ఒక గమ్ ఉంటుందండి. ఆ ఫెవిక్విక్తో కూడా అంటుకుంటాయి. ఫెవిక్విక్ కన్నా ఇది ఉంటుంది, అది ఫ్లెక్సీ గమ్ అని ఉంటుందండి. అదైతే చాలా బాగా అంటుకుంటుంది, అస్సలు వదలదు అనమాట. దాంతో నేను చక్కగా ఇవన్నీ అంటించుకున్నాను. ఒకదానికొకటి ఇలా చక్కగా చేసి పక్కన మళ్ళీ ఇంకో 2 పెట్టుకొని ఇందులో మనీ ప్లాంట్ని కరెక్ట్గా ఆకున మధ్యన కాండం ఉంటుంది కదా, అది సెంటర్లో కట్ చేసి ఇలా వేసుకుంటే ఒక 15 డేస్ కల్లా రూట్స్ వస్తాయండి. చక్కగా వేర్లు వచ్చిన తర్వాత అవి చక్కగా అలాగ గ్రోత్ అవుతాయి అన్నమాట, బాగా పెరుగుతాయి. నేను ఇలా చేసుకున్నాను. ఇవి పెరిగిన తర్వాత దానికి ఒక సపోర్ట్ ఏదన్నా వైర్ కానీ తాడు లాంటిది ఏదన్నా సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకుంటే బాగా పాకుతుందండి, చక్కగా అందంగా కూడా ఉంటుంది. ఇలా వేరే ఏవైనా డెకరేషన్ చేసుకునే బదులు ఇలా గ్రీన్గా చక్కగా ఇల్లంతా మనీ ప్లాంట్ కానీ ఏవైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి మనం పెట్టుకోవడం వల్ల మనకి లేవగానే పచ్చదనం కనిపిస్తుంది, మనకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ పచ్చదనం అనేది చూసేసరికి బాగుంటుంది కూడా. అలానే ఇందులో ఈ వాటర్లో ఒక 2-3 కర్పూరం బిళ్ళలు వేసామనుకోండి, చక్కగా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. పురుగు అది పట్టదనమాట. అంటే దోమలు అవి చేరుతాయని భయపడతారు కదా, దోమ పురుగులు అవి వస్తాయి కదా, తోక పురుగులు లాంటివి, అవేమి రాకుండా మనం 15 డేస్కి 1 మంత్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసేస్తే సరిపోతుందండి. అలానే ఇందులో కొంచెం కర్పూరం పొడి వేసేస్తానండి. ఇగో ఈ పిల్లలు బాదం మిల్క్లు అవి తాగుతారు కదండి, ఆ బాటిల్స్లో కూడా నేను వేసుకొని అరమరలా సర్దుకున్నాను. ఇగోండి, మాకు ఇటువైపు గోడలో సగం గోడ ఉంటుందన్నమాట. ఆ గోడ అంతా ఖాళీగా ఉంది. ఆ వాటర్ బాటిల్స్ ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇలాగ సెంటర్కి కట్ చేశాను. కరెక్ట్గా లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్ దగ్గరికి కట్ చేసి ఆ మూత పెట్టేసి ఆ వాటర్ అవన్నీ ఈ ఫ్లెక్సీ గమ్ అని చెప్పాను కదా, అవి ఒక్కొక్క డ్రాప్ వేసి అంటించేసాను ఆ గోడ దగ్గర. బయటనే అండి, ఇది వరండాలో అనమాట. చక్కగా ఇదేమో బిస్కెట్ ప్యాకెట్లో వచ్చినాయి అనమాట. అవి చిన్నవి ప్లాస్టిక్వి బిస్కెట్కి సపోర్ట్గా వస్తాయి కదా, లోపల ట్రే లాగా, అందులో వేసాను. ఇది కిటికీ దగ్గర పెట్టుకున్నాను. ఇటు ఒకటి ఈ మొక్కలోది కట్ చేశాను అనమాట, ఇటువైపు మొక్కలోది. అవన్నీ జంటలన్నీ కట్ చేసి చక్కగా ఇలా అలంకరించుకున్నానండి. బాగుంటే తప్పకుండా లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మాత్రం తప్పకుండా చెప్పండి. మా చెట్టుకి గులాబీ పూసిందండి. కొయ్యకుండా 2-3 రోజులు వదిలేసరికి ఇగోండి ఇలా విడిచింది చక్కగా, ఎంత బాగుందో కదా. ఇది కొబ్బరి చిప్పలతో చేసి ఇది కూడా చాలా బాగా గ్రోత్ అవుతుందండి. జస్ట్ వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది, వాటర్ ఏం వేయక్కర్లేదు. ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర కబోర్డ్ అండి, ఇది యాపిల్ కబోర్డు. వాళ్ళు గృహప్రవేశం అప్పుడు ఇలా నేను ఇత్తడి చెంబుల్లో మామిడి కొమ్మలు పెట్టి చేశానమాట. ఇలా మనం ఏదో ఒకటి క్రియేటివిటీగా ఆలోచించి ఇలా చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ కబోర్డ్లో కూడా చాలా బోల్డ్ ఐటమ్స్ సర్దుకోవచ్చు, కానీ నేను ఇలా సర్దాను. బాగుంటే తప్పకుండా లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.